కొత్తకోటలో దారుణం జరిగింది. నిద్రిస్తున్న భర్త పైన పెట్రోల్ పోసి నిప్పంటించింది ఓ భార్య. మంటల్లో భర్త అరుస్తూ ఉండగా కాపాడండి కాపాడండి అరుస్తుండగానే భర్తను వదిలేసి అక్కడి నుంచి పారిపోయింది భార్య. అయితే ఆసుపత్రికి తరలించారు చుట్టూ స్థానికులు. అంతలోనే భర్త చనిపోయినట్టు తెలుస్తోంది. కొన్నేళ్లుగా మహేశ్వరి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మహేశ్వరిని కఠినంగా శిక్షించాలని మృతుడి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. సో ఏం జరిగింది ఏంటి అనేది కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కానీ మహేశ్వరి అనే ఒక భార్యాభర్తలు వనపర్తి జిల్లా కొత్తకోట గ్రామంలో నివసిస్తూ ఉన్నారు. ఈ కారణాలు రావాల్సి ఉంది. ఇంకా కూడా ఇక్కడ మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన పిన్నెంచెర్ల అనే గ్రామంలో వద్ద నివసిస్తూ ఉన్నారు. సో వారి డీటెయిల్స్ ఇంకా తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు కారణాలు ఏంటి, ఎలా జరిగింది, ఎందుకు జరిగిందని ఇంకా తెలియాల్సి ఉంది. కానీ ఈ ఇద్దరు కొన్ని రోజులుగా నిత్యం గొడవ పడుతున్నట్టు తెలుస్తోంది. ఈ గొడవల కారణంగానే ఏం జరిగిందో ఏమో. కానీ నిన్న రాత్రి భర్త నిద్రిస్తూ ఉండగా ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించింది ఆ భార్య. ఇక భర్త కాపాడండి కాపాడండి అరపడం స్టార్ట్ చేశారు. అంతలోనే ఆ అరుపున్నటువంటి స్థానికులు అక్కడికి చేరుకున్నారు. కానీ భార్య అక్కలేదు, అక్కడి నుంచి పరారైపోయింది. భర్తని స్థానికుల సహాయంతోనే హాస్పిటల్ తరలించారు. సో హాస్పిటల్లో ప్రస్తుతం భర్త చికిత్స తీసుకుంటూ మరణించాడు. సో ఆయన చికిత్స తీసుకుంటూ ఆయన మరణించినట్టు తెలుస్తోంది. అంతకుముందు అంటే ఆయన హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో చివరిగా ఆర్టీవీతో మాట్లాడారు. ఆయన మరణ వాంగ్మూలంగా భావించవచ్చు దాన్ని. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీతో ఆయన ఏం చెప్పారో చూద్దాం. ఏమని చెప్పు. నేను పొద్దుగాల కలుతా వచ్చిన పిల్లలు పండుకున్నా. ఫోన్ వస్తున్నాను, అది ఎక్కడి నుంచి అన్న చెప్పలేదు. ఇంకా పండుకున్నాక ఇంకేమైతే తెలియదు. ఇంకా అమాంతం ఎందుకు వస్తున్నదో తెలియదు. నాకు మెలకు వచ్చింది. ఏం దాని లోపలనే గడేసింది, అంటు పెట్టింది, గడ్డ తీసింది, బయటకు పోయింది, కొరుకుంది. నేను బాత్రూంలో కొరికి నీళ్ళు పోసుకున్నా. ఇట్లా అయింది. సరేలే.